వన్ అండ్ ఆల్ వెల్కమ్ టు ద నవీన్ ఇన్వెస్ట్మెంట్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్. నేను మీ నవీన్. సో రోజులాగే ఈ రోజు కూడా ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు ఒక మంచి స్టాక్ గురించి చెప్పబోతున్నాను. ఏఐ రిలేటెడ్ కంపెనీ అన్నమాట. మనకు తెలుసు ఈ ఏఐ మీద వర్క్ చేసే కంపెనీస్ లో, సాఫ్ట్వేర్ కంపెనీస్ లో చాలా మంచి మంచి కంపెనీస్ ఉన్నాయి. వాటిలో ఒక కంపెనీ మాత్రం ఇప్పుడు బయింగ్ లెవెల్స్ కి రెడీగా ఉందన్నమాట. సో అస్సలు ఆ కంపెనీని మిస్ చేయొద్దు. మీకు ఇంతకుముందు వీడియోస్లో చెప్పిన పర్సిస్టెంట్ సిస్టమ్ కానివ్వండి, వరుణ్ బెవరేజెస్ కానివ్వండి, రైట్, నెక్స్ట్ అదర్ కంపెనీస్ హాల్ కానివ్వండి, బిఎస్సి కానివ్వండి, లాస్ట్ ఫ్యూ డేస్ నుండి చెప్తున్న ప్రతి స్టాక్ కూడా విత్ ఇన్ ద 2-3 డేస్లోనే మంచి మంచి రిటర్న్స్ ఇస్తున్నాయి. సో కొత్తగా ఇది మన కొత్త ఛానల్ ఇది, రైట్. కొత్తగా ఈ ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ కూడా, రైట్. ఇంకా మెయిన్గా మన కంటెంట్ లోపలికి వెళ్తే ఫస్ట్ ఇందాక చెప్పాను కదా, ప్రిడి ప్రిడిక్షన్స్ ఇస్తూనే ఉంటాం. దానికన్నా ముందు మేజర్ థింగ్ ఏంటంటే స్టాక్. సో అప్కమింగ్ లో ఇప్పుడు ఏ స్టాక్ లో ఇన్వెస్ట్ చేయాలి, ఏ స్టాక్ అంటే ఆల్రెడీ మనందరికీ తెలుసండి, సాఫ్ట్వేర్ లో న్యూ జెన్ సాఫ్ట్వేర్ టెక్నాలజీస్ అని, దీని కాంపిటేటర్ అయిన కేపీఐటి టెక్నాలజీస్, కోఫోర్జ్, పాలసీ బజార్, ఇటువంటి రిలేటెడ్వి కొన్ని ఉన్నాయి. సో వీటిలో ఈ న్యూ జెన్ సాఫ్ట్వేర్ టెక్నాలజీస్ ఏదైతే ఉందో ఇది గత కొన్ని రోజుల నుండి కంటిన్యూస్ ఫాల్ మూమెంట్ ని చూపెట్టుకుంటూ వస్తుంది. సో ఇది అప్కమింగ్ డేస్ లో ఇన్వెస్ట్మెంట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో సో ఇది పెరగడానికి మంచి అవకాశం ఉన్న స్టాక్ అన్నమాట. లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ కి మంచి స్కోప్ ఉన్న స్టాక్ ఇది. సో ఇది కనుక మీరు చూసినట్లయితే 930 ఎబోవ్ వస్తే ఎంట్రీ తీసుకుంటే ఆల్మోస్ట్ ఇది 900 నుండి 1100 1700 దాకా టార్గెట్ ఉందండి. 1700 అట్లీస్ట్ 1500 దాకా టార్గెట్ ఉంది. మంచి రిటర్న్స్ ఇచ్చే ఐటీ స్టాక్. బట్ థింగ్ ఏంటి అంటే కొంచెం పేషెన్సీ లెవెల్స్ ఉండాలి, ఓపిక ఉండాలన్నమాట. ఓపిక ఉండి వెయిట్ చేసే వాళ్ళు ఎవరికైనా ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ స్టాక్ అని చెప్పొచ్చు అనమాట. సో ఎందుకంటే ఇది ఆల్రెడీ చాలా హైకి వెళ్ళి పెరిగి వచ్చిన స్టాక్ కాబట్టి వీటి గురించి మనం దిగులు పడాల్సిన పని లేదు. ఫస్ట్ టైం అయితే అనుకోవచ్చు, పెరిగి ఎనికి వచ్చిన స్టాక్ కాబట్టి మళ్ళీ పెరిగే అవకాశం అయితే బ్రహ్మాండంగా ఉంటుంది. సో దాన్ని బేస్ చేసుకొని మన తెలుగు వాళ్ళు ఈ స్టాక్ ని మిస్ అవ్వకూడదు అని చెప్పి వీడియోలో చేయడం జరుగుతుంది. సో రైట్, వీటితో పాటు రేపటి మార్కెట్ ప్రిడిక్షన్ ఎలా ఉంటుందో చూద్దాం. యా, యాస్టీస్ నిన్న ఏమైతే ప్రిడిక్షన్స్ ఇచ్చానో అది ఈరోజు జరిగింది మార్కెట్లో. మొన్న సిఈ ఇచ్చాను, మార్కెట్ సేమ్ సిఈ సైడ్ వెళ్ళింది మొన్న. నేను రేపటి మార్కెట్కి ఈ రోజు వీడియోలో నేను చెప్తున్నానండి, చూసుకోండి. ఇది నిన్న ఇచ్చిన ప్రిడిక్షన్. సో ఇది 22 నిన్న ఇచ్చిన ప్రిడిక్షన్. నిన్న మీకు ఆల్మోస్ట్ జిఎండి బిఎస్సి ఇచ్చాను, రెండు హిట్ అయినాయి, బిఎస్సి జిఎండి. ఓవరాల్ మార్కెట్ పిఈ సైడ్ ఇచ్చాను, మార్కెట్ పిఈ సైడ్ ఉంది, చూసుకోండి. ఇది రేపటి ప్రిడిక్షన్ అన్నమాట. రేపటి ప్రిడిక్షన్ లో మీకు సో ఇది వెడ్నెస్డే కోసం. సో వెడ్నెస్డే కోసం అండి, రైట్. సో ఇది ఇందులో ఫస్ట్ మీకు ఇచ్చే కంపెనీ అండి జిఎండి అండి. సో జిఎండి మీకు బేరిష్ ఇస్తున్నాను. ఇది 449 దగ్గరకు వస్తే ఎంట్రీ తీసుకోండి, ఓన్లీ 449. సో దీని టార్గెట్ 440 నుండి 430 429 వరకు దీని టార్గెట్ ఉందండి. సో స్టాప్ లాస్ 446 దీని స్టాప్ లాస్ అవుతుంది. అలాగే ఎటర్నల్, నెక్స్ట్ కంపెనీ ఎటర్నల్, అదే మన జొమాటో అండి. యాక్చువల్లీ ఇక్కడ చిన్న టైపింగ్ మిస్టేక్. ఇది కూడా బేరిష్ అండి, ఇది కూడా బేరిష్. ఇది కూడా అక్కడ నుండి పడుతుంది. ఈరోజు ఆల్ టైమ్ హైకి వెళ్ళింది జొమాటో షేర్స్, రైట్. సో జాగ్రత్తగా చూసుకోండి, లాంగ్ టర్మ్ హోల్డర్స్ ఉంటే జొమాటో షేర్స్ ప్రాఫిట్ బుక్ చేసుకుంటే కొంచెం ఎగ్జిట్ అవ్వడం బెటర్, రైట్. సో ఇండెక్స్ దీని ఎంట్రీ వచ్చి 295 బేరిష్, 293 టార్గెట్, 293 290 అండి, 303 స్టాప్ లాస్. అలాగే ఇండెక్స్ వచ్చేసరికి సెన్సెక్స్ 81,800 పిఈ తీసుకోండి. 81,800, సారీ సెన్సెక్స్ ఒక్కటి మాత్రం సిఈకి వెళ్ళండి. అది 81,800 వస్తేనే సిఈకి వెళ్ళండి. అలాగే బ్యాంక్ నిఫ్టీ ఏది జరిగినా గ్యాప్ అప్ అయినా గ్యాప్ డౌన్ అయినా 57,000 పిఈ. నిఫ్టీ 50 25,300 పిఈ. ఒకవేళ మార్కెట్ ఆ ప్రైస్ దగ్గరికి వెళ్తేనే తీసుకో, ఆ ప్రైస్ దగ్గరికి వెళ్తే తీసుకుంటే మాత్రం చాలా మంచి అవుట్పుట్ చూపెట్టే అవకాశం ఉంది మీకు. సో మిడ్ నిఫ్టీ 13,300 పిఈ, ఫిన్ నిఫ్టీ కూడా 27,100 పిఈ. ఎందుకంటే మీకు ర్యాండమ్ గా రఫ్గా ఇవ్వమంటే బ్యాక్ ఎండ్ లో ఇక్కడ వర్క్ చేసే ఇస్తామన్నమాట. సో సెబీ గైడ్లైన్స్ ప్రకారం చార్ట్ చూపెట్టకూడదు కాబట్టి మీకు చూపెట్టడం లేదు, నథింగ్ పర్సన్. సో ఇది ప్రిడిక్షన్. నిన్న ఇచ్చిన
అన్ని ప్రిడిక్షన్స్ హిట్ అయ్యాయి. కావాలంటే చూసుకోండి. ఇప్పుడు మార్కెట్ మీరు స్క్రీన్ మీద కనుక చూసినట్టయితే స్క్రీన్ మీద మీకు క్లియర్ గా కనబడుతూ ఉంటుంది. సో ఈరోజు మార్కెట్ ఓవరాల్ గా కూడా క్లోజింగ్ బేరిష్ లోనే క్లోజ్ అయింది. సో ఇక్కడ మీరు చూడొచ్చు, బేరిష్ లోనే క్లోజ్ అయింది మార్కెట్. సో మనం ఇచ్చిన ప్రిడిక్షన్స్ అన్ని హిట్ అయ్యాయి. క్రాస్ చెక్ చేసుకోండి, దెర్ ఇస్ నో డౌట్ అట. వాటితో పాటు రేపు మన యూట్యూబ్ తెలుగు ఫ్యామిలీ మెంబర్స్ ఎవరెవరైతే ఏ ఏ డౌట్స్ అడిగారో వాటికి ఎక్స్ప్లెనేషన్ ఇద్దాం. ఇందులో కామెంట్స్కి వెళ్తే యా చల్లారావు గారు, గుడ్ ఈవినింగ్ సార్ జీ. టైగర్ ఫర్ అవర్ తెలుగు పీపుల్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ చల్లారావు గారు. సో థ్యాంక్స్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. శ్రీనివాస్, సారీ శ్రీరామ్ విలేజ్ అగ్రికల్చర్ గారు, ఈ టైంలో వీడియో పెట్టొద్దు సార్, వ్యూస్ రావు. ఈవినింగ్ 6కి పోస్ట్ చేయండి, అందరూ డ్యూటీ అయిపోయి ఈవినింగ్ ఫ్రీగా ఉంటారు, అప్పుడు పోస్ట్ చేస్తే అందరూ చూస్తారు, వ్యూస్ ఎక్కువ వస్తాయి. థ్యాంక్ యూ శ్రీరామ్ గారు, థ్యాంక్స్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. ఖచ్చితంగా ఇన్స్ట్రక్షన్స్ ని ఫాలో అవుతాను. సో వలస చల్లారావు గారు, ఫ్రంటియర్ స్ప్రింగ్స్ కోసం చెప్పండి సార్. యాక్చువల్ గా ఈ ఫ్రంటైర్ స్ప్రింగ్స్ కంపెనీ ఏదైతే ఉందో మంచి కంపెనీ అండి. 5,000 అబో షేర్ వాల్యూ ఉంది. బట్ ఇప్పుడు ఒకవేళ ఎవరైనా కొనుక్కొని ఉంటే దీన్ని అమ్ముకోండి. ఇప్పుడు మాత్రం దీన్ని కొనొద్దు, ఎందుకంటే ఇది హై నుండి పడుకుంటూ వస్తుంది అనమాట. ఇప్పుడు ఇంకా ఇది కొంచెం ఫాల్ అయ్యే అవకాశం ఉంది. సో ఇప్పుడైతే వద్దు. కంపెనీ అయితే బేసికల్ గా మంచిదే అండి, రిటర్న్స్, ఫండ్స్, బుక్ వాల్యూ అయితే ఎక్సలెంట్ బుక్ వాల్యూ ఉంది. సో కంపెనీ ఓవరాల్ గా కంపెనీ పర్ఫార్మెన్స్ అయితే మంచి పర్ఫార్మెన్స్. ఇప్పుడైతే కరెక్ట్ కాదు, ఫ్యూచర్ లో ఓకే, కానీ ఇప్పుడైతే కరెక్ట్ ఎంట్రీ కాదండి. శిల్పా స్వర్ణ గారు, గుడ్ ఈవినింగ్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ అండి. వెంకట్ గారు, గుడ్ ఈవినింగ్ సార్, థ్యాంక్ యూ. శేషు గారు, థ్యాంక్ యూ ఫర్ యువర్ యాక్యురేట్ ప్రిడిక్షన్ సార్. టుడే ఆల్సో ఐ బుక్డ్ ప్రాఫిట్ విత్ యువర్ ప్రిడిక్షన్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ శేషు గారు, కీప్ వాచింగ్. రవి గారు, గుడ్ ఈవినింగ్ సార్, గుడ్ ఈవినింగ్ అండి. కళ్యాణి గారు, గుడ్ ఈవినింగ్ సార్, గుడ్ ఈవినింగ్. లక్ష్మణ్ గారు, నైస్ ఎక్స్ప్లెనేషన్ సార్, థ్యాంక్ యూ అండి. బలగా వీడియోస్ గారు, సార్ విచ్ మ్యూచువల్ ఫండ్ ఆర్ విచ్ స్టాక్ ఇస్ ద బెస్ట్ ఫర్ హ్యూజ్ వెల్త్ క్రియేషన్స్? నో డౌట్ అండి. సో నేనైతే నా ఒపీనియన్ లో బిఎస్సి ఇస్ ద బెస్ట్ స్టాక్. బిఎస్సి బిఎస్సి ఇస్ ద బెస్ట్ స్టాక్ ఫర్ వెల్త్ క్రియేషన్. ఎందుకంటే బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ లేనిదే మార్కెటే ఉండదు. అది ఎప్పటికీ కూడా కొంత పడ్డా ఇస్తూనే ఉంటుంది. సో వెల్త్ క్రియేషన్ కి అదొక మంచి స్టాక్ ని కన్సిడర్ చేయొచ్చు. సో ఇట్స్ మై ఒపీనియన్ అంతే. సో ఆ, ఎర్రగడ్డ హనుమాన్ గారు, థ్యాంక్ యూ ఫర్ యువర్ యాక్యురేట్ ప్రిడిక్షన్ సార్, థ్యాంక్ యూ అండి. సో బుక్యా చండీ గారు, తేజాస్ నెట్వర్క్ ఇంకా డౌన్ అవుతుందా? సో ఇవి కొన్ని కొన్ని సెక్టార్స్ అమ్మా, కొన్ని సెక్టార్స్ కొన్ని వీక్స్ పడిపోయి తర్వాత బౌన్స్ అయితే, వీటిలో తేజ నెట్వర్క్స్ ఇప్పుడు పడుతుంది. బట్ మీరు ఎవ్వరు కంగారు పడాల్సిన పని లేదు. నా నా షేర్స్ కూడా, సో నేను ముందే తీసుకున్నాను 690 దగ్గర, ఈవెన్ దో 6,000 లాస్ లోనే ఉంది. నో ప్రాబ్లం, ఇవి పెరుగుతాయి, చాలా 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 బాగా పెరుగుతాయి. కొంచెం తేజాస్ నెట్వర్క్ కి ఓపిక పట్టండి, చాలా మంచిగా పెరుగుతాయి, నో డౌట్ అట్ ఆల్. ఓపిక పట్టండి కొంచెం. ఎందుకంటే ఇప్పుడు ఎలాన్ మస్క్ కొత్త కంపెనీ ఇండియాలో వస్తుంది అని చెప్పేసి ఒక చిన్న ఇటీవల నెట్వర్కింగ్ కంపెనీస్ ఇవి చూపెడుతున్నారు. అవి వచ్చి అయిన తర్వాత అవన్నీ సెకండరీ. సో ఈ లోపల ఇవి మళ్ళీ బౌన్స్ అయితే నో ప్రాబ్లం. జీవన్ గారు, గుడ్ ఈవినింగ్ సార్, థ్యాంక్ యూ ఫర్ ద ఇన్ఫర్మేషన్, వెల్కమ్ అండి. డాక్టర్ శ్రీకాంత్ చకోటి గారు, సార్ వాట్ అబౌట్ ద యాంథమ్ బయోసైన్స్? సో యాక్చువల్గా మొన్నే కదా లిస్ట్ అయింది యాంథమ్ బయోసైన్స్. కంపెనీ మంచిదే అండి, కానీ ఇప్పుడున్న పరిస్థితిలో ఇది ఎంట్రీ అస్సలు తీసుకోవద్దు. ఓవరాల్ గా అయితే కంపెనీ ఇస్ గుడ్, కంపెనీ అయితే గుడ్, మేము అబ్జర్వేషన్ లో చేస్తూనే ఉంటాం. బట్ ఇప్పుడు ఎంట్రీ కరెక్ట్ కాదు, ఎందుకంటే అది హై నుండి పడుతూ వస్తుంది. ఇంకా కొన్ని రోజుల్లో ఫాల్ అయిన తర్వాత ఒకవేళ షేర్ ప్రైస్ తగ్గితే అప్పుడు కొనొచ్చు. ఎం కుమార్ గారు, గుడ్ టీచర్, థ్యాంక్ యూ అండి. శాంతి గారు, థ్యాంక్ యూ ఫర్ యువర్ ప్రిడిక్షన్, థ్యాంక్ యూ సార్, వెల్కమ్ అమ్మా. నాగభూషణం గారు, ట్రైనింగ్ విల్ హెల్ప్ టు ఎర్న్ బెటర్ రిటర్న్స్, ఐ రికమెండ్ ట్రైనింగ్ 100%. థ్యాంక్ యూ ఫర్ యువర్ గ్రేట్ సపోర్ట్ సార్, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ నాగభూషణం గారు, థ్యాంక్స్ ఫర్ యువర్ గ్రేట్ వర్డ్స్. సో నా సేమ్ కామెంట్ సార్. సౌజన్య మారపు గారు, నైస్ ప్రిడిక్షన్ సార్, థ్యాంక్ యూ అండి. డిఆర్ఎస్ రెడ్డి గారు, గుడ్ ఈవినింగ్ సార్, యువర్ ప్రిడిక్షన్స్ ఆర్ యాక్యురేట్ అండ్ 100% కరెక్ట్, థ్యాంక్ యూ సార్. సో మోక్షశ్రీ గారు, గుడ్ ఈవినింగ్ సార్, థ్యాంక్ యూ ఫర్ షేరింగ్ గుడ్ స్టాక్స్ అట్ ఎగ్జాక్ట్ ఎంట్రీ ప్రైస్, రియల్లీ యువర్ ట్రైనింగ్ ఈజ్ వెరీ హెల్ప్ఫుల్ సార్, థ్యాంక్ యూ అమ్మా. అరుణ గారు, నైస్ ప్రిడిక్షన్స్, థ్యాంక్ యూ అమ్మా. శ్రీనివాస్ గారు, నైస్ ఇన్ఫర్మేషన్, థ్యాంక్ యూ అమ్మా. రోహిణి గారు, గుడ్ ఈవినింగ్ సార్, నైస్ ప్రిడిక్షన్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ అండి. సుధీర్ గారు, హాయ్ సార్, ఎలా ఉన్నారు? ఫైన్ అండి, ఫైన్ సుధీర్ గారు, ఐ హోప్ యూ ఆల్ ఆర్ డూయింగ్ వెల్.
థ్యాంక్ యూ ఫర్ ద ఇన్ఫర్మేషన్ అండ్ యాక్యురేట్ ప్రిడిక్షన్స్, ఆల్వేస్ 100% యాక్యురసీ. థ్యాంక్ యూ అమ్మా. సో సత్యయ్య నల్ల గారు, ఆర్వీఎన్ఎల్ గురించి చెప్పండి సార్. అసలు ఆర్వీఎన్ఎల్ గురించి మనం చెప్పాల్సిన పని లేదు. బై ఇట్, హోల్డ్ ఇట్, ఎర్న్ ఇట్. వన్ ఆఫ్ ది బెస్ట్ స్టాక్ ఇన్ ద రైల్వే మోనోపాలీ సెక్టర్ రైల్వే స్టాక్ అండి. సో మీరు కళ్ళు మూసుకొని కొనుక్కొని ఓపిక పట్టవచ్చు. సో నెక్స్ట్ సాయి శ్రీకాంత్ గారు, ఇట్ ఈస్ గుడ్ టైమ్ టు ఇన్వెస్ట్ ఇన్ ప్రోస్టామ్ స్టాక్, ఇఫ్ నాట్ టెల్ బయింగ్ ప్రైజెస్. సో ఈ ప్రోస్టామ్ స్టాక్ ఏదైతే ఉందో ఇప్పుడైతే బయింగ్ లెవెల్కి అయితే ఎంట్రీ లేదండి. ఇన్ఫో సిస్టమ్స్. సో ఈ కంపెనీ ఇప్పుడైతే ఎంట్రీకి అసలు కరెక్ట్ కాదు. ఒకవేళ మీరు ఎంట్రీ తీసుకోవాలి అనుకుంటే లీస్ట్ సినారియో 192 కన్నా బిలోకి వెళ్ళి 192 కన్నా బిలోకి వెళ్ళి 198 దాటిన తర్వాత రివర్స్ వచ్చేటప్పుడు దాటిన తర్వాత మాత్రమే తీసుకోవాలి. అది ఎందుకు తీసుకోవాలనేది మీకు ఇప్పుడు ఇలా చెప్తే అర్థం కాదు. ఎందుకు అది పడిన తర్వాత తీసుకోవాలని మన వీడియో చూస్తున్న మన స్టూడెంట్స్కి అర్థం అవుతుంటది. అందుకే సో మంచి మంచి స్టాక్సే అండి, మీరు అందరూ మంచి మంచి స్టాక్స్ సెలెక్ట్ చేసుకుంటున్నారు, కానీ ఎంట్రీ ప్రైజెస్ మాత్రం రాంగ్గా ఉంటుంది. సో దానికోసమే ఇంకా కామెంట్స్ అవన్నీ ఉన్నాయి. సబ్జెక్ట్ నేర్చుకోవాలని చెప్పేది. ఆల్మోస్ట్ అందరి డౌట్స్ క్లియర్ అయినాయండి. మీకు ఎవరికి ఏ డౌట్ ఉన్నా యూ మీ ఏ స్టాక్ గురించి అయినా యూట్యూబ్ కామెంట్స్లో రాయొచ్చు, మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ప్రాబ్లం ఏమీ లేదు. సో రెగ్యులర్గా ఫాలో అవ్వాలనుకున్న వాళ్ళు మనకి టెలిగ్రామ్లో నవీన్ ఇన్వెస్ట్మెంట్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అని ఉంది, అందులో జాయిన్ అవ్వచ్చు. లేదంటే ఇదిగోండి, ఇది మనోళ్ళ యాక్యురసీ ప్రిడిక్షన్స్ అనేవి ఇవే అండి. ఎవ్రీడే మనం ఇచ్చే ప్రిడిక్షన్స్ చూడండి, ప్రతి ప్రిడిక్షన్ కూడా హిట్ అవుతుంది. వీడియో ఫర్ ఎస్టర్డే కదా, ఈ టుడే కూడా మనం ఇచ్చి ఇదిగో ప్రాఫిట్ బుక్ చేసుకున్నారు. సో మనం చెప్పిన ఈ కంపెనీస్ లో కూడా ఇది నిన్న రికమెండ్ చేసిన ట్రెండ్ ఈ రోజు కూడా 1400 ప్రాఫిట్ వచ్చింది. సో చూడండి, ఈక్విటీలో ఈ కూడా ప్రాఫిట్స్ బుక్ చేసుకుంటారు, అన్ని టార్గెట్స్ హిట్ అయితే. సో ఏప్రిల్ బ్యాచ్ శ్రీనివాసరావు గారు ఈరోజు 11,533 రూపీస్ ప్రాఫిట్ బుక్ చేసుకున్నారు. రైట్. సో ఎవరైనా ఎక్కువ అప్డేట్స్ కావాలి అనుకుంటే మన ఈ గ్రూప్లో జాయిన్ అవ్వండి. సో దానికి కావాల్సిందల్లా 950500 స్క్రీన్ మీద కనబడుతుంది కదా, 950500 ఈ నెంబరు. దీనికి మీరు కాల్ చేసి అందులో జాయిన్ అవ్వండి. రైట్. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మీరు అడిగి తెలుసుకోవచ్చు. సార్ ఏది ఉన్నా ప్లీజ్ ట్రై టు అవాయిడ్ రిస్క్ ట్రేడ్స్. సో ఈ కాల్స్ వినడం, ప్రిడిక్షన్స్ ఇవన్నీ రిస్క్ అండి. సో ఈవెన్ దో నేను ప్రిడిక్షన్స్ ఇచ్చినా కూడా అవి ప్రిడిక్షన్స్ వీటి గురించి యాక్యురసీ గురించి మీరు ఫీల్ అయితేనే చెప్పవచ్చు. బట్ వాటన్నిటికన్నా బెస్ట్ థింగ్ ఏంటి అంటే ప్లీజ్ లెర్న్ సబ్జెక్ట్, లెర్న్ యువర్ సెల్ఫ్. మీకు మీరు నేర్చుకోండి. నేర్చుకున్న తర్వాత సో ఎవ్వరికి నమ్మే పని లేదు, మీ వర్క్ మీరు తెలుసుకోండి. సో దానికోసం మీరు చేయాల్సిందల్లా సో ఆగస్టు బ్యాచ్లో ట్రైనింగ్ స్టార్ట్ అవుతుందండి. సో ట్రైనింగ్ ఓన్లీ 5 మెంబర్స్కే ఉంటుంది, ఇంక్లూడింగ్ ఫ్రీ ఫుడ్ అకామిడేషన్ ఉంటుంది. ఫ్రీ ఫుడ్ అకామిడేషన్ ఉంటుంది. ట్రైనింగ్ ఎన్ని బ్యాచ్లు అయినా వినొచ్చు మీరు, అంటిల్ మీరు పర్ఫెక్ట్ అయ్యేదాకా ఎన్ని బ్యాచ్లు అయినా వినొచ్చు. రైట్. సో 100% జాబ్ అసిస్టెన్స్ ఉంటుంది. మీరు అసలు ఫీజు గురించి ఆలోచించొద్దు, అది అలాగో మీకు రిటర్న్ వచ్చేస్తుంది, నో డౌట్, నేను గ్యారంటీ ఇస్తాను. సో ఎనీవే, సో థ్యాంక్స్ ఫర్ ఎవరైనా ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ స్క్రీన్ మీద కనబడుతున్న 9505003433 ఈ నెంబర్కి అప్రోచ్ అవ్వండి. సో మనం ఇచ్చే కంటెంట్, ప్రిడిక్షన్స్, అప్డేట్స్ ఇవన్నీ నచ్చి మీకు ఛానల్ హెల్ప్ అవుతుంది అనిపిస్తే ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేర్చుకోవాలనుకున్నాడు ఇంక్లూడింగ్ లైవ్ ట్రేడింగ్ ఉంటుందండి, లైవ్ ట్రేడింగ్ ఉంటుంది. సో ఫుడ్ అకామిడేషన్ కూడా ఫ్రీగా ఉంటుంది. జాయిన్ అవ్వండి, ఆగస్టు బ్యాచ్ ఉంది. లైఫ్ని చేసుకోవడానికి ఏదైనా ఫీల్డ్ ఉంది అంటే అది లెర్నింగ్. ఎనీథింగ్, ఎనీ కైండ్ ఆఫ్ కోర్స్ కానీ ఏదైనా నేర్చుకున్న తర్వాత చేస్తే మాత్రమే మంచి అవుట్పుట్ కనబడుతూ ఉంటుంది. సో ఎనీవే, థ్యాంక్స్ ఫర్ యువర్ వాచింగ్. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్ ప్లీజ్ క్యాచ్ అప్ టు ద 9505003433 నెంబర్. సో అంటిల్ సో మనం ఇచ్చే వీడియోస్, అప్డేట్స్, ప్రిడిక్షన్స్ నచ్చితేనే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా మంది మన పాత ఛానల్ ఇంకా వీడియోస్ రావట్లేదు అనుకుంటున్నారు, అది స్ట్రైక్ పడి ఆగిపోయింది.
సో దానివల్ల కొత్త ఛానల్ మన ఫ్రెండ్స్కి మీ బ్యాచ్మేట్స్కి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి దీన్ని సజెస్ట్ చేయండి. సో వాళ్ళు కూడా జాయిన్ అవుతారు. సో అంటిల్ ఎనీవే, ఎనీ డౌట్, ప్లీజ్ మీకు ఏ డౌట్ ఉన్నా కామెంట్ సెక్షన్స్లో రాయండి. అంటిల్ టేక్ కేర్, బాయ్, జై హింద్ అండి.